మిగిలిన జీవితకాలం ప్రశాంతంగా ఉండాలి. మ్మ్. అంటే ఏమి చేయాలి? కాయగూరలు పండిస్తే బాగా డబ్బులు వస్తాయి. అయితే ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? రైతులింటిలో ఉంటాయి. మంచి విత్తనాలు రైతుల ఇంటిలో దొరుకుతాయి. దొరుకుతాయి, కానీ నేను పోతే గాని రావు. ఎలాగైనా నీవు కొద్దిగా విత్తనాలు తీసుకురావాలి. విత్తనాలు నేను తీసుకొస్తా. అయితే నేను కూడా వ్యవసాయం చేస్తాను. సరే, ఒప్పుకుంటున్నాను. ఓ, దొరికినవా? దొరికినాయి స్వామి, దొరికినాయి. ఏవి త్వరగా తీసుకురా. ఈ రోజు నుండి ప్రతిరోజు బాగా నీరు పెట్టాలి. అయ్యో, నా కాలిపోయిందే. నా కాలులో ముళ్ళు గుచ్చుకుందే. అయ్యో, ఏమైంది స్వామి? అయ్యో, నా కాలిలో ముళ్ళు గుచ్చుకుందే. అయ్యో, నాకు నొప్పిగా ఉందే. అయ్యో, బాధపడద్దు, ఆ ముళ్ళుని నేను తీస్తా. ఓహ్, ఆ, ఆ, స్వామి, కాలు చాప చూస్తాను. అయ్యో, ఇంకా తీయలేదా? అబ్బా, ఆ, ఇదిగో అయిపోయింది. ఆ, ఆ. సామి, ఒక్క పని చెయ్యి, ఆ పార నాకివ్వు. మిక్కదా పని నేను ఒక్కదానినే చేస్తాను. హ, హ. ఇకే పని చెయ్యక్కర్లా, పని లేకుండా ఎంత బాగుందో. సామి గారు, నొప్పి తగ్గిందా? ఏ, ఓ, ఓ, ఇంకా తగ్గలేదు. సామి, పని అయిపోయింది. రేపు బాగా నీరు పెట్టాలి. పెడదాము పెడదాము. ఏనుగు తొండము పెద్దదే, తొండముకెంతో బలమే. ఆ, ఉడత పిల్ల వస్తుంది. హ, అయ్యో, తగ్గలేదే. ఓ, అయ్యో, సామి, పొలంకి నీరు పెట్టాలిగా. అయ్యో, నాకు నొప్పి తగ్గలేదే. సామికి నొప్పిగా ఉంది, నేనే వెళ్ళి నీరు పెడతా. పొలంకి నీరు పెట్టాలంటే నాకు నొప్పిగా ఉందే. మూర్ఖుడా, పొలంకి నీరు పెట్టాలని నొప్పిగా ఉందని నటించా. నా పని అంతా అదే చేస్తుందిలే. ఎంత మూర్ఖుడో. ఒరే ఉడత పిల్ల,
ఏమి కోతి బావా? ఉడత పిల్ల, ఆ నక్క నిన్ను మోసం చేసింది. దాని కాలికి ఏ నొప్పి లేదు. ఆ, నీవు చెప్పింది నిజమేనా? అవును, నిజమే. నీ చేత పని చేయించుటకు అది ఆడే నాటకం. ఇన్ని రోజులు చెప్పింది అంతా అబద్ధమేనా? అయ్యారే, ఏమైనా దానికి బుద్ధి చెప్పుతా. సామి, కాలి నొప్పి ఇంకా తగ్గలేదా? ఓ, ఇంకనూ తగ్గలేదు. ఉడత పిల్ల, పొలంకి నీరు పెట్టావుగా? ఏ, లేదు లేదు సామి, నీవు విశ్రాంతి తీసుకో. దాని సంగతి నేను చూస్తా. పొలంకి నీరు పెట్టింతేమో చూస్తాను. ఉడత పిల్ల రాకముందే వాటిని అమ్మి డబ్బులు తీసుకుంటా. నక్కసామి గారు, ఎక్కడికి? ఉడత పిల్ల కూరలను ఎత్తుకుపోయింది. ఆ, ఉడత పిల్లకి ఒప్ప చెప్పావు, ఆ ఉడత పిల్లే ఎత్తుకుపోయింది. ఒక చిన్న ఎలుక ఒక నది ఒడ్డున రాయి మీద చాలా విచారంగా కూర్చొని ఉంది. పాపం ఎలుక, అతను చాలా బాధపడుతున్నాడు. అదే సమయంలో అక్కడ ఒక కుందేలు వచ్చి ఎలుక వైపు చూస్తుంది. ఎలుక ఇంత విచారంగా ఉండడం చూసి అది ఎలుక దగ్గరికి వస్తుంది. అరే, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? ఇంతకు ముందు నిన్నెప్పుడూ ఇక్కడ చూడలేదు. నువ్వు వేరే అడవి నుంచి ఇటు వచ్చావా? లేదు, నా ఇల్లు నదికి అటువైపున ఉంది. ఆహా, మరి నువ్వెలా ఇక్కడికి వచ్చావు? అడవిలో ఉన్న వాళ్ళు నన్ను ఇద్దర వదిలేశారు. అయ్యో, మరి పురేలా? నాకు తెలియదు. నేను మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నల్ని చూడాలి. అరే, ఆలస్యం ఎందుకో, వెళ్ళు త్వరగా. అదే కుందేలా, నాకు ఈత కొట్టడం రాదు. నువ్వు నన్ను తీసుకెళ్తావా? అరే, నేను కూడా నీలాగే, నాకు ఈత కొట్టడం రాదు. ప్లీజ్, నాకు ఏదైనా హెల్ప్ చేయి. సరే, నువ్వు చింతించకు, ఏదో ఒక రూట్ అయితే చూద్దాం. ఇంతకు నీ పేరేంటి? కృంజన్. ఈ విధంగా కుంజన్ ఎలుక ఇంకా కుందేలు కలిసి నది ఒడ్డు నుంచి దట్టమైన అడవి లోపలికి వెళ్లారు. నేను నీకు ప్రేన్ పక్షిని పరిచయం చేస్తాను. అది నిన్ను నది దాటడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అడుగుదాం. ఆ తర్వాత చాలా ఆశతో వారు ఆ పక్షిని కలవడానికి వెళ్లారు. అవును కప్పన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. ఒకసారి నేను ఒక ఏనుగుని నా వీపు పైన పెట్టుకుని ఎగురుతూ ఉన్నాను. నాతో కామెడీ చేస్తున్నారా? ఇద్దరికి పొడి చేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అరే, హలో చింకా. ఏంటి విషయం? నీ దగ్గరికి నేను ఒక సహాయం కోసం వచ్చాను. నేను నీకు సాయం చేయలేను, అర్థమైందా? చేయలేను, వెళ్ళి ఇక్కడి నుంచి. అరే, చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్, అలా అనకు. నేను ఏదైనా చెప్తాను, నా ఇష్టం అది. వెళ్ళండి ఇక్కడి నుంచి. నా పొడవాటి ముక్కు చూడండి. కుందేలు ఇంకా కుంజన్ ఎలుకకి కోపంగా ఉన్న చింకా పక్షి నుండి ఎటువంటి సహాయం దొరక్కపోయేసరికి వారు అలాగే వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేమీ భయపడకు, తొందరపడకు కూడా. మనకు ఏదో ఒక దారైతే దొరుకుతుంది. అలా కుందేలు ఇంకా ఎలుక నడుచుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే ఇక్రు అనే తాబేలు నదిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. అదిగో అక్కడ చూడు, అది తాబేలు కదా. అయితే ఓహో, కుందేలు మిత్రమా, నువ్విక్కడా? ఏ పని మీద వచ్చావేంటి? ఏం చెప్పనిత్రు, నా స్నేహితుణ్ణి నది ఎలా దాటించాలా అని ఆలోచిస్తున్నా. ఓహో, దాంట్లో ఆలోచించడానికేముంది? నా మీద కూర్చుంటే నేను తీసుకెళ్తా.
జాగ్రత్తగా కూర్చో, నదిలో ప్రమాదకరమైన ముసలి ఉంది. అరే నువ్వెందుకు అలా చెబుతున్నావు? నా మీద నమ్మకం లేదా ఏంటి? అలా ఏం కాదు, ఒకవేళ ముసలి వస్తే అప్పుడెలా? ప్లీజ్ అలా అనకు కుందేలా, నేను వెళ్ళాలి. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నాకు తెలుసు మిత్రమా, కానీ తొందరపడకు. ఇంకొక దారిని వెతుకుదాం. వైటు ఏం అవసరం లేదు, నేను ఇతనితోనే వెళ్తాను. నువ్వు కంగారు పడకు కుందేలా. నేను ఎటువంటి సమస్య రాకుండా ఈ ఎలుకను అటువైపు చేరుస్తాను. తాబేలు పైన నది దాటడం ఎలుకకు చాలా సరదాగా ఉంది. ఇంకా తను ఇంటికి వెళ్తున్నానని చాలా సంతోషంగా కూడా ఉంది. నదిలో వికసించిన తామర పువ్వులపై చాలా సీతాకోక చిలుకలు ఇంకా తేనెటీగలు ఉన్నాయి. అలా వారిద్దరూ సగం దూరం నడిచాక తాబేలు ముందుకు ముసలి వస్తుంది. అది చూసి వారిద్దరూ చాలా భయపడ్డారు. అదే ముసలి, ఎలుక మిత్రమా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? త్వరగా పద, లేకపోతే అది మనల్ని తినేస్తుంది. నా నుంచి పారిపోవడానికి మీకు ఎంత ధైర్యం రా? ముసలి గారు, మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని పోనివ్వండి. అరే నేను మిమ్మల్ని వదిలేస్తాను. నేను మీకు అటువైపు ఒడ్డున చేరుస్తాను. మీరు అప్పటి వరకు ఇక్కడే ఆగండి. వసంతి గారు, నేను ఇంటికి వెళ్ళాలి, నన్ను వదిలేయండి. నా ముందుకి ఎవరు వస్తే వారి ప్రాణాలు పోతాయి. పాపం ఎలుక, దానికిప్పుడు నేను ఎలా సహాయం చెయ్యాలి? ఇదిగో తాబేలు, మనం దొంగ పోలీస్ ఆడుకుందాం, ఏమంటావ్? సరే అయితే నేను పోలీస్, మీరు దూరంగా పారిపోండి. ఒకవేళ నేను మిమ్మల్ని పట్టుకుంటే నేను మిమ్మల్ని తినేస్తాను. అదే సమయంలో సీతాకోకచిలుక నది ఒడ్డుకు వచ్చి కుందేలుకు అక్కడ జరిగిన విషయమంతా చెప్పింది. అదంతా తెలుసుకున్న కుందేలు మళ్ళీ సీతాకోకచిలుకతో కలిసి చింకన్ని సహాయం అడగడానికి ఇద్దరూ బయలుదేరారు. మనకు చింకు సహాయం చేస్తాడే పిప్లే? చేస్తాడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు కుందేలా. చింతన్, బహుశా తను ఆ నది ఒడ్డున ఉంటాలనుకుంటాను. హాయ్ చింకు అన్నయ్య. అరే ఎవరు? ఏం కావాలి మీకు? నువ్వు గనక సహాయం కోసం వస్తే నేను ఆ సహాయం చేయలేను. లేదన్నయ్య, అది కాదు. అయితే ఏంటి? నదిలో ఉందే ముసలి, అది తనకంటే వేగంగా నదిని ఎవ్వరూ దాటలేరని చెబుతోంది. తెలివి తక్కువది. ఏంటి? ఏం చెప్తున్నాడు? ఇంత అహంకారమా? ఆహా, ఇదాదీన ఐడియా. హా చింకన్, అది సవాల్ చేసింది తనకంటే శక్తివంతమైన వాళ్ళు ఎవరూ లేరని. నేను చెప్పాను చింకన్ తన వీపు మీద ఏనుగునే మోసింది అని. నువ్వేదైతే చెప్పావో అంతా నిజమే కుందేలు. ఎంతైనా నేను గ్రేట్ కదా. అవునన్నయ్య, అందుకే మేం కూడా ముసలికి ఒక సవాలు విసిరాము. తాబేలుపై ఒక ఎలుకను కూర్చోబెట్టి తన దగ్గరికి పంపాము. అయితే మీరు చెప్పండి, ఇంతకు నేనేం చెయ్యాలి? ఎక్కువేమీ లేదు, నువ్వు ఆ ఎలుకను తీసుకొని నది దాటించి మరి ఇక్కడికి రావాలి. అవునా? ఇంతే చేయాలా? ఇది చాలా సులభమైన పని. నువ్వు చూస్తూ ఉండు, చేసేస్తాను. పద బయలుదేరదాం. చింకంతో పాటు సీతాకోకచిలుక ఇంకా కుందేలు నడిచాయి. ఆలోపు ఇక్కడ నదిలో ఒరే తాబేలు, నువ్వు చెట్ల చాటును దాక్కుని వెళ్తున్నావా? అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. అందుకే మమ్మల్ని వదిలేయచ్చు కదా. అవును, ఇలాగే చేయాలి. మీరు పని చేయండి, చెట్ల చుట్టే తిరుగుతూ ఉండండి. హో, మనం కుందేలు మాట వినాల్సి ఉండే. ఎందుకు ఇలా చేశాము? అవును, నువ్వు నిజంగానే నిజం చెప్పావు. మనం కుందేలు మాట వినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. ఒక చిన్నపాటి మొసలి చింకన్కి సవాలు విసురుతాడా? ఇక చూడు, నిన్ను కాపాడాను. ఈ విధంగా ఎలుక తన గ్రామానికి చేరి తన తల్లిదండ్రులను కలిసి చాలా సంతోషపడుతుంది. ఆలోచించకుండా నీటిలోకి దూకి రిస్క్ తీసుకున్నందుకు తాబేలు తన మనసులో చాలా బాధపడుతుంది. సీతాకోకచిలుక తెలివికి కుందేలు ప్రశంసిస్తుంది. ఇంకా చింకు పక్షి ఎలుకను కాపాడి అడవికి స్టార్ అయిపోయింది.
ఈ పాత టెక్నిక్ ఈ మధ్య సరిగ్గా పని చేయడం లేదబ్బా. ఇంతకు ముందు నాకు మంచి మంచి కుందేళ్లు దొరుకుతూ ఉండేవి. అవన్నీ చాలా మంచి రోజులు. పులిని వేటాడడానికి వెళ్తే భూతం తగులుకున్న కథలా ఉందే. ఎలుకైనా పర్వాలేదు పర్వాలేదు. ఎలుక గన్సిగడ్డ తీసుకొస్తోంది. ఈ రోజు మనకి భలే విందు. ఆగక్కడే. ఎవరు నువ్వు? ఇంతకు ముందెప్పుడు నేను నిన్ను ఇక్కడ చూడలేదే. నేను ఏంటి గొనుగుతున్నావు? నేను అడిగింది నీకు వినపడలేదా? వినపడింది నాకు. అదేమీ అక్కర్లేదు గాని నేను తినబోయే భోజనాన్ని పేరు అడ్రస్ ఎందుకు అడగాలి చెప్పు. నేను భయపడాల్సిన అవసరం లేదు. నేను బుద్ధిని వాడతాను. అమ్మ నాకు చెప్పించింది. ఈ సమస్యకంతా తీర్వు మనం బుద్ధిని వాడితే చాలు. దాన్ని ఒకసారి నేను చేసి చూడాలి. అదేంటంటే నక్క అంకుల్, నా స్నేహితుడు దున్నపోతు ఎలిగిపోండి ఇంటికి వెళ్తున్నాను. ఎలుగు బట్టి చేమా? ఇదేమి ప్రాణబ్బా? ఆయన అలాంటి ఒక ప్రాణి. ఆయన ఒళ్ళు ఎలుగుబండిలా ఉంటదా, తలకాయ ఏమో దున్నపోతులా ఉంటది. ఆయనకి బాగా నచ్చింది నక్క మోసం. ఇది నాతో చెప్పేదంతా నిజమేనా? అది ఏం జీవబ్బా? ఒకవేళ మీరు దున్నపోతు ఎలుగుబంటిని చూడలేదంటే నాతో పాటు రండి నక్క అంకుల్. వెళ్తూ వెళ్తూ పాటలు పాడుతూ వెళ్దాం మనం. అది నేను నీతో పాటు వస్తాను. మా బంధువుల్లో ఒకరిది ఈ రోజు పుట్టినరోజు. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నీ దారిన వెళ్ళు. ఓరి నాయను, దాని పేరు వినగానే నాకు చాలా భయం కలిగింది. త్వరగా ఇక్కడి నుంచి పారిపోతే మంచిది. ఇలాగే ఎంతసేపైనా నేను కూర్చొని ఉండాలి. ఒక చెమల పిల్లన్నా ఇటువైపు వెళ్ళకూడదా? చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. సరే వెళ్దాం. ఆహా, ఒక ఎలుక. ఇది చాలే. ఏంటి, నీకేమన్నా కళ్ళు కనపడవా? ఎవరు ముందు పడితే వాళ్ళ ముందు వచ్చి దూకేస్తావా? ఏంటి, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? చిన్న చిన్న జీవులని నన్ను చూసి ఎంత భయపడతాయో తెలుసా? అలాగా? కానీ నేనే నిన్ను చాలా బుద్ధిమంతులు, బట్టలు బాగేసుకున్నా అనుకున్నాను కదా. నేనలా చెప్పలేదే. మరి ఇంకేంటి? ఏమి అర్థం కానట్టు చూస్తున్నావే? వీడు కొంచెం కరుడు కట్టినోడ్లా కనపడుతున్నాడే. నేను కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు. ఓ అలాగా? అయితే సరే సరే, మీరు మంచి మనిషి. మీకేం కావాలి? నేను నిన్ను తినాలనుకుంటున్నా. నేను నా స్నేహితుడు దున్నపోతు ఎలుగుబండిని చూడడానికి వెళ్తున్నాను. ఎలుగుబంటి దున్నపోతా? ఎలుగుబండి లాంటి ఒళ్ళు, దున్నపోతు లాంటి తల, తర్వాత పక్షులంటే ఆయనకి బాగా నచ్చిన భోజనం. నువ్వు కూడా నాతో వస్తావా? వెళ్తూ వెళ్తూ మంచి పాటలు పాడుకుంటూ వెళ్దామా? నా స్నేహితుడు కూడా నిన్ను చూసి బాగా సంతోషపడతాడు. వెళ్దామా? స్నేహితుడా, నాకేంటో ఒకలా ఉంది. దగ్గు, జ్వరం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. పిచ్చోళ్ళు, నేను ఇక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పినా కూడా అది అలాగే నమ్మేస్తున్నారు. ఇది నువ్వేనా? అరే ఏమిటిది? నన్ను చూసి నువ్వు కాస్త కూడా భయపడలేదు? అయ్యో, నేను భయపడిపోయాను. అయ్యో, నాకు భయం వేస్తుంది. నేను 2 సార్లు భయపడ్డా, ఒక్కోసారి భయపడినా. ఏయ్, నువ్వేంటి నన్ను ఎగతాళి చేస్తున్నావా? లేదు లేదు, నిజంగానే నేను భయపడ్డాను. నేను ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి తొరిపోయాలే. హే, నువ్వేంటి అలాగే చూస్తూ నా అందాన్ని ఆహ్వాదిస్తున్నావా? నేనేమనుకున్నానంటే నిన్ను అలాగే తినేద్దాం అనుకున్నాను. ఆహా, అలాగైతే నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. ఎందుకని?
ఎందుకంటే నా మంచి స్నేహితుడు పోతే ఎలిగిపోతే ఇంటికి వెళ్తున్నాను. ఏమిటి ఎలుగుబంటి యుద్ధ ఓ, ఎవరది? అతను ఒకలాంటి జీవి. ఆయన చూడ్డానికి ఎలిగిపోట్లా ఉంటాడు, కానీ దున్నపోతు లాంటి తల. ఆయనకి నీలాంటి ఎముకలు లేని ప్రాణాలంటే చాలా ఇష్టం. అదెవరు? ఆ? అలాంటి ఒక మృగం ఉందా ఏంటి? అందుకనే నేను వెళ్తున్నాను. మీరు కూడా రండి. వెళ్తూ వెళ్తూ మన పాటలు పాడుకుంటూ వెళ్దాం. అదేంటంటే మిత్రమా, ఈ రోజు వద్దు, ఈ రోజు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్య భగవంతుడా. నా, 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 నా. అరే ఇదెవరు? నేనెవరు? తినెవరు? నేనెవరు? నువ్వొక ఎలుకవే కదా. ఇప్పుడు దీని దగ్గర నుంచి ఎలా మన ప్రాణాలు కాపాడుకుని పారిపోవాలి. నేను అడిగింది నీకు వినపడలేదా? అవును, నేను ఒక ఎలికే. ఇప్పుడు నీకేం కావాలి? ఏమన్నావ్? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు ఎక్కడ అవమానించలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటే, ఇంతకు ముందు ఎవరిని శక్తివంతుడిని చూసుండవు నువ్వు. ఓహో, ఇదన్నమాట విషయం. అరే ఏం లేదు, ఏం లేదు, కంగారు పడు మాక, కాస్త ఆగు. నేనెవరో తెలుసా నీకు? ఈ అడవిలో ఉన్న మృగాలంతా నన్ను చూస్తేనే భయపడతాయి. అబద్ధం చెప్పకు, అది నిరూపించి చూపించు. ఓకే, నాతో పాటే రా. అప్పుడే నీకు నేను ఎవరో తెలుస్తుంది. నువ్వేదో అంటున్నావు, నేనే చూస్తాను. హే, అమ్మో, నువ్వు నాకు ప్రాణభిక్ష వెయ్యు, నన్ను చంపేవద్దు, నన్ను చంపేకు, సరేనా? అలా అయితే ఇది చెప్తున్నది నిజమేనన్న మాట. అయ్యో, ఇది చెప్పింది నిజమేనా? ఇది మామూలు మృగం కాదనుకుంటాను. అరే ఇదే ఆ ఎలుక చెప్పిన ఎలుగుబంటి చీమ అనుకుంటాను. నేను జాలి దయ కలిగినటువంటి ఎలుగుబంటిని. నన్ను క్షమించు. దారిన పోయే నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నువ్వేంటో నాకు బాగా తెలిసిపోయింది. దయచేసి నన్ను నా దారిన వెళ్ళనివ్వు. సరే సరే, ఏదో పాపమని వదిలేస్తాను. ఇంకెప్పుడు నా ముందుకు రావద్దు. వెళ్ళిపో ఇక్కడి నుంచి వెంటనే. పారిపోతున్నాడు చూడు, తిక్కలాడు పారిపోతున్నాడు. అబ్బా, ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి.
ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాట పాడండి. ఆ పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. ఈ పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ ఒక్క వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. దెయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ, ఓ అంతా నా తప్పే, అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. మీరు పరిగెత్తేసారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దెయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు ఒక వారం అయ్యింది, జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే,
కట్ట మీద ఒక దెయ్యం ఉందని ఆ దెయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదేనక్క, అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగుని నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పినక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చి మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు.